హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సాహాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణం చేశారు. సుమారుగా 1.5 గంటల పాటు గగనంలో ప్రయాణించిన మంత్రి దాదాపు 13 కిలోమీటర్ల దూరం కవర్ చేశారు. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ సమీపంలో ప్రారంభమైన ఈ ప్రయాణం అప్పాజిగూడ పరిసర ప్రాంతాల్లో ముగిసింది. ఈ ప్రయాణంలో హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల అద్భుతమైన దృశ్యాలను మంత్రి ఆస్వాదించారు. ఈ అనుభవాన్ని మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇది తెలంగాణ పర్యాటక రంగంలోని ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాంప్రదాయ, సంస్కృతి మరియు ఆధునిక సాంకేతికత రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం టెక్నాలజీని, సాంకేతికతను జోడించేందుకు కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఇక డ్రోన్ షో అంటే 2800 అడుగుల ఎత్తుకు చూస్తూ ఉన్నారు డ్రోన్స్, హాట్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతి. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అట్లనే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్ అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి వెలిగించడం ఒక పని. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్, 1000 బెలూన్స్ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బెలూన్స్ ద్వారా, అలాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ వస్తుంది. పెట్టుబడి కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఈ మధ్య కాలంలో